చూడు, పెళ్లికి మేనమామ బంధం గాడిద గుడ్డు అంటూ నీకు పట్టుబట్టలు తీసుకొస్తాడు. పట్టుబట్టలు చూసి వెళ్ళకు. ఒరేయ్, పరువు మర్యాదలే పట్టుబట్టలు మనకే, అది గుర్తుంచుకో. సిగ్గులేని వెధవ. అరే ఏయ్, తమాషాలు చేయకండి అయ్యా. రోషన్ తెచ్చుకోవడానికి ఓ పద్ధతి లేదా? నుంచుని పోతు చూసావా? అందులోనూ మీ తాతని చూసావా? తాతయ్య, ఇప్పుడు ఎందుకు మీరిద్దరు అలా అలిగారు? తలా 5 రూపాయలని చెప్పు, ఆటోమేటిక్ గా తిరుగుతారు. మావయ్య, మా అమ్మ తమ్ముడివి నువ్వు. పార్వతి మీద నీకు లేని హక్కు ఇంకెవ్వరికీ లేదు. నాకు కూడా లేదు. నువ్వే రోజైనా ఇంతవరకు ఒక్క పనికైనా వెళ్ళావా? నువ్వు బుద్ధిగా ఏదైనా పని చేస్తూ ఉంటే నేను పార్వతి కోసం బయట సంబంధాలు ఎందుకు చూస్తాను? నీకు తెలుసు పార్వతి మీద నాకెంత ప్రేమ ఉందో. దాని కంట్లో నుంచి ఒక్క చుక్క నీరొస్తే ఎవరినైనా కొడతాను. నిన్ను పెళ్లి చేసుకుని తను కష్టపడిందనుకో, నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. కొడతావా? చూసావు నాన్న, మన ఇంటికి వచ్చి నన్నే కొడతానంటున్నాడు. నిన్ను కొట్టానంటే మా అమ్మని కొట్టినట్టే. మాకున్నది మీరిద్దరే కదా మావయ్య. పంచి ఎంత ఖరీదు? రేపు దానికి నేను లేకపోయినా పెళ్లి జరుగుతుంది. కానీ మేనమావ నువ్వు లేకుండా ఏది 6,000 రూపాయలు. తల్లి, వెళ్ళి మావయ్య ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించు మావయ్య. ఏరా, నీకు గౌరవం ఇచ్చి 6,000 పెట్టి పట్టుబట్టలు తెచ్చి ఆశీర్వదించమంటే నువ్వేంటి అటు తిరిగి నుంచున్నావు? ఓయ్, నుంచున్నానా? కోపంతో మండిపడుతున్నాను. ఏయ్, నీ కోపాన్ని మూలన పెట్టి ముందు నీ మేనకోడలికి 4 మంచి మాటలు చెప్పి ఆశీర్వదించవయ్యా. ఏయ్, చెప్తున్నానా? నువ్వు చల్లగా ఉండమ్మా, పైకి. సూపర్ మావయ్య. థ్యాంక్స్ రా. నీ వద్దని మొదటిసారి మోసం చేసావు, ఇంకోసారి మోసం చేసావంటే నువ్వే గెలిచినట్టు అర్థం. అలాగా? ఏంటి అంత కోపంగా చూస్తున్నాడు? ఏడిపిస్తే నేను ఏడవాలేమోనని భయం వేసింది. ఏంటయ్యా నువ్వు మీ బావకేదో చంటి పిల్లాడికి పెడుతున్నావు. అరటి పండు పెట్టినట్టే పెట్టి మోసం చేస్తారు కదా ఈ ఆచారానికి అందం. బాబాయ్, ఇప్పుడే కాదు, ఎప్పుడూ నా బావని నేను మోసం చేయను. ఈ రోజు వచ్చిన బావని మోసం చేయడట, ఎత్తుకుని పెంచిన మేనమావి నిన్ను మోసం చేస్తాడట. ఎంత దారుణం రాదే. ఇలా చూడు, మా ఇంట్లో నన్ను ఏ విధంగా అవమానిస్తున్నారో అదే విధంగా మీ ఇంట్లో నిన్ను అవమానిస్తున్నారు. ఈ విషయంలో మన ఇద్దరం గనక ఒకటయ్యామనుకో, అయితే పెద్ద రాజునాలో సత్యనారాయణలో అయిపోదామా? నువ్వు నేనే కాదు, మా అల్లుణ్ణి ఎంతమంది కలిసినా ఏమీ చేయలేరు. ఏమయ్యా, ఎన్ని ఈగలు కలిసినా ఇనుమును కొరగలవా? అవును, నువ్వు ఎప్పుడు ఎందుకు నా అల్లున్నే తప్పుపడతావు? వాడి మీద అంత కోపం ఎందుకు నీకు? వాడికి నాకు ఒక లెక్క బాకీ ఉంది, తీర్చుకోవాలిగా. లెక్కోడొక్కో నా మేనల్లుతో పెట్టుకోకు. వాడు అట్ట కాదు, కత్తి, 2 వైపులో పదునున్న కత్తి. చెప్పల్లుడు. ఎక్కడున్నావు మావయ్య? మనిషివి పత్తాలేవు. గుడికొచ్చాను అల్లుడు. రామోయ, అన్ని నువ్వే రెడీ చేయాలి. ఇదిగో వచ్చేస్తున్నాను. మీ వాక్కు ప్రకారమే నా బిడ్డకి మంచి సంబంధం కుదిరిందయ్యా. దీని బతుకు చల్లగా ఉండాలని దయచేసి ఆశీర్వదించండి. అదేమొద్దు, నువ్వు బాగుంటావు. అబ్బాయిదే ఊరు? నరసింహపురం. చూడు కృష్ణ, రేపు ఉదయం 10 గంటలకి కలెక్టర్ మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ఆయనకి అన్ని విషయాలు చెప్పాను. సంతకం పెడతానన్నారు. ఆయన సంతకం పెట్టేశారనుకో, ఆటోమేటిక్ గా విడుదల రద్దై వెంకట్రావుని ఆదికేశవుని జైల్లో పెడతారు. ఆ తర్వాత కేసుని స్ట్రాంగ్ చేయడం నీ బాధ్యత. ఇదిగో కేసుకి సంబంధించిన ఫైల్. కలెక్టర్ సంతకం పెడితే చాలు, వాళ్ళిద్దరూ ఈ జన్మలో బయటికి రాకుండా చేయడం నా బాధ్యత. ఫోన్ రింగ్ అవుతోంది. చెప్పు పారు. ఎక్కడున్నారు? మేమంతా థియేటర్కి వచ్చేసాం. సరే, మీరు థియేటర్లోకి వెళ్ళండి, నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. సరే.
ఏంటి సినిమాకి వెళ్తున్నారా? అవునరా. ఎరా ఇది ఫోన్లోనే చెప్పుండొచ్చు కదా. రే ఇలాంటివి ఫోన్లో చెప్పడం సేఫ్ కాదురా. ఒరే బాబు నువ్వు బయలుదేరు. नाड़ा नचा नाड़ा दलित नचा दलित वन्यर नचा वन्यर गौंडर नचा गौंडर अय्यर नचा अय्यर नी एंत सारी नडिक्किरेवो अंत सारी अंत सारी హలో వినిపించడం లేదు. ఉండు ఒక్క నిమిషం, నేను బయటకు వస్తున్నాను. వస్తున్నాను బయటకు వస్తున్నాను. చెప్పండి. నేను చూసుకుంటాను, అదే ప్రాబ్లం కాదు, నాకు తెలుసు. బావా ఏంటి ఇక్కడి నుంచున్నారు? అది కాదు బావా, ఊరికే రండి లోపలికి వెళ్దాం. పాటలు సూపర్ గా ఉన్నాయి కరుతున్నా. పాటలేనా, డాన్స్ అద్దరు కొట్టేశారు కదా. ఏమిటి కొండవీరా, ఆదికేశవన్ మా బావ పేరుతో ఉన్న పెట్రోల్ ట్యాంకర్ ని చూస్తే గాబరాగా ఉందా లేక భయంగా ఉందా? గాబరాగానే ఉంటది. రేపు ఉదయం 5 గంటలకి నీ బావకు ఒక ఫోన్ వస్తుంది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నీకు తెలీదు, వాడికి తెలుస్తుంది. అది తెలిసి వాడు గాబరా పడి వెళ్తున్నప్పుడు అది చూసి నీలో ఒక భయం వస్తుంది. రావాలి, నేను రప్పిస్తాను రేపు ఉదయం. ఏంటి ఎప్పుడు? మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తున్నాను. రాజా బండి తీసుకురా.
వస్తాను బాబా సాక్షి